నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన వార్డు సభ కార్యక్రమాన్ని కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్లో కార్పొరేటర్ శ్రీమతి ఆకుల నర్మదా నరసన్న పటేల్ గారి ఆధ్వర్యంలో జనవరి 21, 2025 రోజున నిర్వహించి ప్రజల నుంచి పెద్ద ఎత్తున అర్జీలను స్వీకరించారు. అనంతరం 11వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి ఆకుల నర్మదా నరసన్న పటేల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు, రేషన్ కార్డులో పేరు నమోదు దరఖాస్తు, ఇండ్ల కోసం దరఖాస్తులను చేసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం పెద్ద ఎత్తున అర్జీదారులు తరలివచ్చి తమ అర్జీలను పెట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ స్వరూపరాణి, డిఈ ఓం ప్రకాష్, డివిజన్ ఆఫీసర్ వెంకటరెడ్డి, ఆర్పీలు మంజుల, లత, విజయ తదితరులు పాల్గొన్నారు. తర్వాత రెండవ వచ్చేసి పూర్తిగానే మీరు అప్లికేషన్ ప్రజాపాలనలో చేసుకొని వాళ్ళు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన మళ్ళీ పెట్టుకునే అవకాశం ప్రభుత్వము ఇవాళ తెలంగాణ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారు ఆదేశాల మేరకు ఇక్కడ కరీంనగర్ నగరంలో 11వ డివిజన్లో ఈరోజు స్పెషల్ ఆఫీసర్గా ఈరోజు డీసీ మేడం గారు గాలిబెల్లి స్వరూప మేడం గారు ఈరోజు మనకు ముఖ్య అతిథిగా ఇక్కడ కావడం జరిగింది. అదేవిధంగా కార్పొరేటర్ గారు ఇక్కడ 11వ డివిజన్ సంబంధించిన కార్పొరేటర్ గారు ఆకుల నర్మద గారు కూడా ఇంట్లో పాల్పంచుకోవడం జరిగింది. అదేవిధంగా ఏమైందంటే మన డివిజన్కు సంబంధించిన ఉన్న రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారు వారు కూడా రేషన్ కార్డు ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వారందరికీ కూడా రేషన్ కార్డులు నిత్యము అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. వాళ్ళని ఎంక్వైరీ చేసి దానికి సంబంధించిన ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, లేకుంటే మున్సిపల్ ఆఫీస్ కావచ్చు, వారందరికీ కానీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు కావచ్చు ఎవరికైనా వెళ్ళొచ్చు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకేమన్నా ఉన్నా కూడా ఇప్పుడైతే ఈ సభ కూడా ఇవాళ నిర్ణయించిన సభ కూడా ఏమైందంటే ఓన్లీ రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ల కొరకే, రేపు భవిష్యత్తు ఇండ్ల కోసము, తర్వాత ఏంటంటే రేషన్ కార్డుల కోసం. కాబట్టి ఇది ఇందిరమ్మ సబ్జెక్ట్ ఎప్పుడైంది. రెండవది వచ్చేసి ఏంటంటే రేషన్ కార్డులకు సంబంధించిన విషయం ఏమన్నా ఉన్నదంటే మీరు రేషన్ కార్డు అప్లై చేసుకున్న వాళ్ళు అందరికీ కూడా మీ దగ్గరికి వచ్చి మీ నెంబర్లు తీసుకొని మీరు ఎలిజిబుల్ ఉన్నారా లేరు అని వాళ్ళు తీసుకోవడం జరిగింది. అది ప్రభుత్వము, అది ఆఫీసర్లు దానికి సంబంధించి 11వ డివిజన్ పరిధిలోని అర్జీదారులకు సూచనలు చేస్తూ ఓపికగా సమాధానాలు ఇస్తూ అర్జీలను స్వీకరిస్తున్న మరియు సలహాలను అందజేస్తున్న స్థానిక కార్పొరేటర్ శ్రీమతి ఆకుల నర్మదా నరసన్న పటేల్. వెదల్చుకుంటే వీటిని కూడా స్వీకరించి పరిశీలన చేయబడతాయి. అదేవిధంగా ఈరోజు గ్రామ సభకు హాజరు కాలేని వారు మండల కేంద్రంలో ప్రజాపాలన సేవా కేంద్రంలో కూడా వారు దరఖాస్తులు ఇవ్వవచ్చు. ఇట్టి దరఖాస్తులు పరిశీలనకు చేయబడును. పరిశీలన పూర్తయిన తర్వాత అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేయబడతాయి. ఇందిరమ్మ ఇండ్లు గత గ్రామ సభలో మన వార్డులో ఇండ్లు లేని వారి నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. అట్టి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరుగుతుంది. ఇట్టి క్షేత్ర పరిశీలనలో ఇంటి స్థితిగతులను, వారు నివసిస్తున్న ఇంటి కప్పు వివరాలు, ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన స్థలం పరిశీలించి ఫోటోలు తీసుకోవడం జరుగుతుంది. 40 ఏళ్లలోపు యువ వితంతువులు, పారిశుద్ధ కార్మికులు, అంగవైకల్యం కలవారు, భూమి లేని నిరుపేదలు అనగా ఎన్ఆర్ఈజీఎస్ కూలీలు మరియు ట్రాన్స్జెండర్స్ను ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది. ఇల్లు కట్టుకునేందుకు స్థలం ఉన్న వారిది ఒక జాబితాగా, స్థలం లేని వారిది రెండో జాబితాగా వార్డు సభలో మేము ముందు ఉంచుతున్నాము. ఇట్టి వివరాలు మరి సరి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అభ్యంతరాలు ఉంటే తెలియజేయగలరు. ప్రజాపాలన దరఖాస్తు చేయని వారు, చేసినా కూడా జాబితాలో పేరు లేని వారు ఇట్టి వార్డు సభలో దరఖాస్తు పెట్టుకోగలరు. లేనిచో మున్సిపల్ కార్యాలయంలోని ప్రజాపాలనా కేంద్రంలో కూడా దరఖాస్తు చేసుకోగలరని మనవి. అన్ని వివరాలు సేకరించి మరిన్ని వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.